కవిత ఏ పార్టీలోకి వెళ్తున్నారు? కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీల వైపు, బీజేపీ లాంటి జాతీయ పార్టీల వైపు. కొత్త పార్టీ పెట్టే అవకాశం ఏమన్నా ఉందా? కేసీఆర్ గారు ఎంత ముందు అంతకంటే జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ కేటీఆర్ ఒక వర్గమైంది. ఆయనకి ఈ వయసులో అవినీతి మరకలు వచ్చే విధంగా చేసిన వాళ్ళు ఎవరండి? ఇలా హరీష్ రావు కదా, సంతోష్ రావు కదా. ఇవాళ నేను అడుగుతున్నా, అవినీతి జరగలేదనంటే మురళీధర్ రావు దగ్గర వేల కోట్ల రూపాయలు ఎట్లా దొరుకుతాయండి? కవిత వెనకాల ఉన్నటువంటి నాయకులకి పూర్తిగా కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళాలా, లేకపోతే నిజమే ఇవాళ నాకు అవకాశం రాకపోవచ్చు. పోయిన ప్రభుత్వం ఇలా శ్రీకాంత్ గౌడ్ అన్నట్టు బయట పోతే తెలంగాణ జాగృతి పలానా కవిత మనిషి అనేటువంటి ఒక బ్రాండ్ వచ్చింది. నేను ఇమీడియట్లీ కవిత గారికి చెప్పేసి నేను బీఆర్ఎస్తో ఉంటా, నా రాజకీయ భవిష్యత్తు అక్కడనే ఉందని వెళ్తా. స్కెచ్ అంతా రేవంత్ రెడ్డి చేసిండు. రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా కవిత వింటుందంటూ కూడా సోనియా గాంధీ గారికి ఉత్తరాలు రాయడం కావచ్చు, రాహుల్ గాంధీ గారికి అందులో భాగంగా మాట్లాడుతున్నది కాబట్టి నిజం కటువుగా ఉంటుంది. నమస్తే. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కవిత విషయం అయితే ఎపిసోడ్ల వారీగా అయితే నడుస్తున్న నేపథ్యంలోనే పూర్తిగా కూడా ఏదైతే ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా అసలు కవిత ఏ పార్టీలోకి వెళ్తున్నారు అంటూ కూడా అనేక ప్రచారాలు అయితే నడుస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జాగృతి నాయకుడు శ్రీకాంత్ అన్న ఉన్నాడు. అన్న నమస్తే. నమస్తే అన్న, చెప్పండి. ముఖ్యంగా కవితకి సంబంధించి పార్టీలో నుంచి సస్పెండ్ చేసిన తర్వాత, పార్టీ ఏదైతే ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేసిన తర్వాత అనేక పార్టీల్లోకి వెళ్తున్నారంటూ కూడా పెద్దగా ప్రచారం నడుస్తూ ఉంది. ఎట్లా చూడొచ్చు? ఏ పార్టీలోకి వెళ్తా ఉన్నారు మీరు? ప్రచారం అనేటువంటిది బహుళ రూపాలలో చేస్తున్నారు కవిత గారి గురించి. వివిధ ఛానళ్ళు కానీ, డిజిటల్ సంబంధించిన మీడియా సంబంధించిన దాంట్లో ముఖ్యంగా ఏంటంటే కవిత గారు మొన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లో చాలా కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. నా రాజకీయ సంబంధించిన అస్తిత్వం కోసం నేను ఇంకొక పార్టీలోకి పోయి చేరేది లేదు, అది కాంగ్రెస్ బీజేపీలో అంతకంటే ఆ ఛాన్సే లేదు. భవిష్యత్తు కార్యాచరణ అనేటువంటిది కాస్త మేధోమదనం చేసుకున్న తర్వాత ఆదరబాదర పోయి ఉదాసీనంగా ఏదో ప్రకటించి ఏదో చేయాలి అనేటువంటిది లేదు. కుర్చీ కోసమో లేకుంటే నా స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం నేను చేయట్లేను. తెలంగాణ సమాజం వైపు, తెలంగాణ ప్రజల వైపు, తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల వైపు మా యొక్క పోరాటం అనేటువంటిది. అట్లాంటి పందాన్ని మేము ఖచ్చితంగా ప్రకటిస్తాం. కొంత మేధోమదనం అనేటువంటి చేసుకున్న తర్వాత తదుపరి కార్యాచరణ ప్రకటిస్తా అన్నారు. కానీ కవిత గారు స్వీయ రాజకీయ అస్తిత్వం కోసము ఇవాళ ఉండబడేటువంటి కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీల వైపు, బీజేపీ లాంటి జాతీయ పార్టీల వైపు, ఇతరత్ర పార్టీల వైపు ఎటువైపు కూడా తను చూస్తలేరు. తను పోవాలన్నటువంటి ఆ ఉద్దేశం కూడా తనలో లేదు. అంటే పూర్తిగా కూడా ఏదైతే కొత్త పార్టీ కూడా పెడుతున్నారంటూ కూడా ఒక పక్క ప్రచారం నడుస్తుంది. అంటే కొత్త పార్టీ పెట్టే అవకాశం ఏమన్నా ఉందా? ఇప్పుడు నేను ఏమంటున్నా సార్, మేము కోర్ కమిటీ సభ్యుని, నేను తెలంగాణ జాగృతికి అధికార ప్రతినిధిగా పనిచేస్తూ ఉన్నా, కవిత గారికి అత్యంత దగ్గరగా పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు మా లాంటి వారికి సమాచారం లేదు. నేనేమంటున్నా, అట్లాంటి ఊహాగానాలు ఇంతవరకు రాలేదు. పూర్తిగా ఒక మేధోమదనం జరగాలి. ఆదరాబాదరా పోయి మనం ఏదో ఆగం కావాల్సినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే కవిత గారు కేసీఆర్ గారికి కుమార్తె, ఒక ఉద్యమ నాయకురాలు కుమార్తె, ఉద్యమ నాయకుని కుమార్తె, ఒక మౌన్నత శిఖరమైనటువంటి కేసీఆర్ గారి కుమార్తె. ఆయనకి ఎంతటి జటిలమైనటువంటి సంకల్పం ఉంటుందో, ఒక కార్యాన్ని కనుక పట్టుకుంటే ఆ కార్యాన్ని విజయం సాధించేంత వరకు, విజయ తీరాలు తీసుకుపోయేంత వరకు ఎట్లాంటి మొండి ధైర్యం ఉంటుందో సేమ్ అదే సంబంధించినటువంటి పోలికలతోనే, అదే మేధస్సుతోనే పుట్టినటువంటి వ్యక్తి కవిత గారు. కాబట్టి ఆమె కేసీఆర్ గారు ఎంత ముందు అంతకంటే జగన్మోహన్గా ఉంటుంది తప్పితే ఒక ఇష్యూని తీసుకున్న తర్వాత దానిలో నుంచి నీరు గారిపోవడం కానీ, దాన్ని వదిలేయడం కానీ జరగదు. అందులో భాగంగా మీకు తెలుసు, మహిళా బిల్లు గురించి ఎంత పోరాటం చేసిళ్ళు, అసెంబ్లీలో మన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి పెట్టడానికి ఎంత కృషి చేసిళ్ళు, అనేక అంశాలు. ఇవాళ బీసీ ఉద్యమాన్ని తీసుకున్నాం. సంవత్సరంన్నర కాలం నుంచి బీసీల కోసము ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆమె దాంట్లో 2 బిల్లులు పెట్టాలని పట్టుబట్టిన మా రోజున రాజకీయపరమైన రిజర్వేషన్లతో పాటు ఉద్యోగపరమైన రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి దానికోసం కావచ్చు, బీసీ డెడికేషన్ కమిషన్ కోసం కావచ్చు, అనినిత్యం 72 గంటల దీక్ష శిబిరమే కావచ్చు, అనేక రకాలుగా ధర్నాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, బీసీ సమాజాన్ని ఏకం చేయడం, యునైటెడ్ పూలే ఫ్రంట్ లాంటి సంఘాన్ని మా దాంట్లో ఇంక్లూడ్ చేసి సుమారు 77 కుల సంఘాలను మాతోని ఏకం చేసుకోవడం కావచ్చు. ఇవన్నీ కూడా ఒక వ్యూహాత్మకంగా, ప్రణాళికబద్ధంగా, గ్రాస్ లెవెల్లో దాన్ని తీసుకువెళ్ళేటువంటి శక్తి, యుక్తి, ఆ విజ్ఞత, ఆ జ్ఞానము ఉన్నటువంటి నాయకురాలు శ్రీమతి కవిత గారు. కాబట్టి ఉదాసీనంగా వచ్చేసి ఏదో నేను పెట్టాలి, చేయాలి, హంగామా చేయాలి అంటే ఆ పార్టీ పెట్టడం ఎంతసేపు అండి? బ్రహ్మాండమైనటువంటి ఆఫీస్ సెటప్ ఉంది మాకు. పార్టీ అని చెప్పేసి ప్రకటించేసి జెండాలు కుట్టించి, కండువాలు కుట్టించి అది కాదు కదా. దానికి ఒక కార్యాచరణ ఉండాలి, నిర్మాణత్వంగా దానికి ఒక రూపురేఖలు అన్నట్టు ఉండాలి. రేపు ఒక ఎజెండా ప్రకటించాలి, ఆ ఎజెండాను ప్రజలు స్వీకరించే విధంగా ఉండాలి. కాబట్టి అన్ని
వస్తాయి పార్టీ అంటే. కాబట్టి అలాకో పార్టీ అనేటువంటిది కాకుండా ఒకవేళ పెట్టినా కానీ మనం ఏ విధంగా సక్సెస్ అవుతాం, మనం మూలాలకు ఎట్లా చేరుతాము అనేటువంటి అన్ని అంశాల గురించి కూడా వాళ్ళ మేధావులతోని, విద్యార్థి నాయకత్వంతో, యూనివర్సిటీ సంబంధించినటువంటి ప్రొఫెసర్లతోని, రకరకాల వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ వర్గాలందరితో కూడా అభిప్రాయం తీసుకొని తన భవిష్యత్తు కార్యాచరణ త్వరలో ప్రకటిస్తా అని చెప్పి చెప్తున్నారు. అది త్వరలో తెలుస్తుంది. అంటే పూర్తిగా కూడా పార్టీ పెట్టే అవకాశం ఉంది కాబట్టి బీసీ నినాదం ఎత్తుకున్నారు. గత 10 సంవత్సరాలు ఎక్కడ బీసీల గురించి మాట్లాడలేదు. ఈ మధ్య కాలంలోనే క్లాసెస్ ఏదైతే లెటర్ లీక్ దగ్గర నుంచి కూడా ఇది చేస్తూ ఉన్నారు. అందుకని బీసీ నినాదం ఎత్తుకున్నారు. గత 10 సంవత్సరాల్లో ఎప్పుడు ఎత్తుకోలేదు, ఇప్పుడే బీసీ నినాదం ఎత్తుకున్నారు. తర్వాత 1 by 1 ఇలా వస్తున్నాయి కాబట్టి ఇట్లా జరుగుతుందని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకోవడం అంటే గతంలో మేము అధికార పార్టీలో ఉన్నాం. అధికార పార్టీలో ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు, గతంలో ఎంపీగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి బీసీ నినాదం ఎత్తుకొని ప్రజలలోకి వచ్చి ప్రజా ఉద్యమాలు అనేటువంటి అధికార పార్టీ ఎప్పుడు కూడా చేయదు. అధికారంలో ఉన్నప్పుడు విజ్ఞప్తుల మేరకు, వినతుల మేరకు, రిక్వెస్ట్ల మేరకు పనిచేసేటువంటి రూపాలు వేరే ఉంటాయి. అదే దీంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం పనిచేయాల్సినటువంటి స్థితిగతులు ఎట్లా ఉంటాయంటే ప్రజా గొంతుకైతాము, నిరసన గలాలను తెలియజేస్తాము, ధర్నా చౌకులను చేస్తాము. మనం ఈ రూపాలు వేరే ఉంటాయి ప్రతిపక్షంలో. సో బీసీ సంబంధించినటువంటి అంశము గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా 396 సంబంధించినటువంటి జీవోని తీసుకొచ్చేసి 61.19% మొత్తం రిజర్వేషన్లకు గాను తను ఒక బిల్లుని చేసేసి దాన్ని తీసుకెళ్ళి ఇమీడియట్లీ మన ఏది బీసీలకు దాంట్లో 34% రిజర్వేషన్ అని చెప్పి దీన్నంతా చేసి ఆ కేసును అగ్రవర్ణ సంబంధించినటువంటి పెద్దలు ఎవరైతే కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో బీసీలకు 34% రిజర్వేషన్ అనేటువంటి పోతే చట్టసభల్లో కానీ స్థానిక సంస్థల్లో కానీ మాకు ఇబ్బందులు ఎదురైతే అని చెప్పేసి ఆ రోజు కోర్టు మెట్లెక్కిరు. దాంతో అక్కడ ఆగిపోయింది. 100 రోజులలో ఎలక్షన్ పెట్టాలని హైకోర్టు అనేటువంటిది అప్పుడు ఇమీడియట్లీ చెప్పడం జరిగింది. దాంతో అనివార్య పరిస్థితులలో కేసీఆర్ గారు రిజర్వేషన్లు అనేటువంటి అమలు చేయకుండా ఆ రోజున ఎలక్షన్లు పెట్టారు. తదనంతరం మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు కల్పించి 50 మంది మార్కెట్ కమిటీ చైర్మన్లను ఇవ్వడం జరిగింది. బీసీ వర్గాల సంక్షేమం కోసం ఏదైతే ఆత్మగౌరవ భవనాలను ఇచ్చిళ్ళు, ఇలా యాదవుల కోసం గొర్రెల పెంపకం ఇచ్చిళ్ళు, గౌడర్ల కోసము తాటి చెట్లు, ఈత చెట్లు నాటడము, ఎక్స్గ్రేషియా పెంచడం 5 లక్షల వరకు, తర్వాత గౌడ్స్కి మద్యం టెండర్లలో 15% వాటా ఇవ్వడం, ఇవన్నీ కాలక్రమేణా ఒక్కొక్కటి అనేక వర్గాలకు ఈరోజు కేసీఆర్ గారు బీసీ సంక్షేమం కోసం పనిచేసుకుంటూ వచ్చిన్నారు. చివరకు మహాత్మా జ్యోతిరావు పూలే సంబంధించినటువంటి ఓవర్షిప్ స్కాలర్షిప్, విదేశీ విద్య అనేటువంటి బీసీలకు అందని ద్రాక్షలాగా ఉంది. అట్లాంటి విదేశీ విద్యను కూడా బీసీ బిడ్డలకు అందించాలన్న ఉద్దేశంతో మహాత్మా జ్యోతిరావు పూలే సంబంధించినటువంటి ఓవర్సీస్ విద్యా విధానాన్ని తీసుకొచ్చేసి బీసీలకు విదేశీ విద్యను దగ్గర చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. సో ఇట్లా గురుకుల భవనాలను నిర్మించడం కావచ్చు, దాదాపు ఎంత అంటే 225 గురుకులాలేమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇలా 1025 1030 గురుకులాల వరకు తీసుకుపోగలిగినాం. అంటే ఎందుకోసం చేసేళ్ళు ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాం. ఇవన్నీ కూడా అప్పుడు ఎందుకోసం చేసుకుంటే సబ్బండ బీసీ కులాలకు కూడా ఈ యొక్క మౌలిక వసతులన్నీ కూడా వాళ్ళకి రావాలి, వాళ్ళ సంక్షేమం కావాలని చెప్పేసి కేసీఆర్ గారు తాపత్రపడ్డారు. కాబట్టి అప్పుడు మేము మాట్లాడటానికి మాకు అవకాశం లేదు. తదనంతరం కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి బీసీ సంబంధించిన డిక్లరేషన్ అయితే 42% వాటా ఉందో దీనిపైన తప్పనిసరిగా ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మా గలాన్ని వినిపించాలి కదా, బీసీల హక్కులపైన మేము మాట్లాడాలి కదా. ఇలా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తిగా కవిత గారు ఉన్నప్పటికీ కూడా ఒక రాజకీయ పరమైనటువంటి ఒక ఇట్లా తెలంగాణ ప్రాంతానికి ఒక దిక్సూచిగా ఉండబడేటువంటి నాయకురాలు, ఒక బ్రాడ్ విజనరీ ఉన్నటువంటి నాయకురాలు. కాబట్టి అందరి సమస్యలు, నాట్ ఓన్లీ బీసీ సమస్యలు, గతంలో మేము ఆదివాసుల పైన కొట్లాడినాం. కగర్ సంబంధించినటువంటి బీజేపీ పార్టీ ఏదైతే కగర్ ద్వారా నక్సలైట్లను అంతమొందించడానికి రక్తపాతం చెందిస్తుంటే కూడా ఆపరేషన్ కగర్ గురించి మాట్లాడినాం, ఆదివాసుల గురించి మాట్లాడినాం, లంబాడాల గురించి మాట్లాడినాం, అనేక వర్గాల గురించి మాట్లాడినాం. ఈరోజు బీసీల సంబంధించింది ఏంటంటే ఈ రాష్ట్రంలో 70-80% ఉత్పత్తి కులాలుగా ఉండబడేటువంటి బీసీల గురించి మనం గలం ఎత్తకుంటే ఎవరు మాట్లాడతారు అని చెప్పేసి ఇవాళ ఒక్కటే ఆలోచించండి. ఇవాళ తెలంగాణ జాగృతి కాకుండా బీసీ అంశాన్ని ఇంత వెల్యువేషన్ తీసుకొచ్చి ఇంత పెద్ద ఎత్తున దీన్ని ఎత్తుకున్నటువంటి వాళ్ళు ఎవరండి? ఇలా తీర్మార్మల్లని ఒకవైపు మాట్లాడినా కానీ ఇది ఎంతవరకు స్ప్రెడ్ అయిందని ఒకసారి ఆలోచన చేసుకోవాలి కార్యరూపంలో. ఇవాళ మిగతా బీసీ సంఘాలు కృష్ణ లాంటి మేధావి, కృష్ణ లాంటి సీనియర్ నాయకుడు ఉన్నప్పటికీ కూడా అతను కూడా బీసీ ఉద్యమం కవిత గారు చేస్తున్నారంటే ఎందుకు స్వాగతించొద్దు? ఖచ్చితంగా స్వాగతించాలని కవిత గారిని స్వాగతించిండు. మా యొక్క దీక్ష శిబిరానికి విజిట్ చేస్తాను, అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని ఇచ్చిండు. అంటే సంకుచిత భావం అనేటువంటి ఉండకూడదు. అందులో భాగంగా మేము బీసీల కాన్సెప్ట్ ఎత్తుకున్న తప్పితే బీసీల కాన్సెప్ట్ ద్వారా రాజకీయ పరమైనటువంటి లబ్ధి చేకూర్చుకోవాలి నేను అనేటువంటి ఉద్దేశం కవిత గారికి లేదు. ఏం చేసినా ప్రతి దాన్ని విజయ తీరాలకు తీసుకుపోయే విధంగా కవిత గారు చేసిన తప్పితే ఏ రోజును కూడా తన స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం తను ప్రాకులాలే, అది క్లియర్. ముఖ్యంగా ఏదైతే బీఆర్ఎస్కి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ 3 ముక్కలైంది. ఇప్పుడు కవితకి సంబంధించి ఒక వర్గమైంది, హరీష్ రావు ఒక వర్గమైంది,
కేసీఆర్ కేటీఆర్ది ఒక వర్గమైంది. ఇప్పుడు ముఖ్యంగా కవితకు సంబంధించి కవితను పార్టీలో సస్పెండ్ చేశారు కాబట్టి మీలాంటి కవిత వెనకాల ఉన్నటువంటి నాయకులకి పూర్తిగా కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళాలా, లేకపోతే కవిత దగ్గరే ఉండాలా, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మేము ఉన్నామంటూ కూడా చాలా మంది అంతర్గతంగా మాట్లాడుకుంటా ఉన్నారు. ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు అంటే మీకు కవిత దగ్గర ఉంటే రాజకీయంగా ఎదగలేకపోవచ్చు అనే ఉద్దేశం కూడా చాలా మందికి ఉంది. అందుకనే చాలా మంది బీఆర్ఎస్లోకి వెళ్ళిపోతున్నారు, జాగ్రత్తలు ఎవరు ఉండరంటూ కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు తినబోతు రుచులు అడిగినట్టుగా తెలంగాణ జాగృతి నిర్మాణం అనేటువంటి ఇంత బలంగా జరుగుతుంది. కవిత గారి నాయకత్వ పటిమ ఇంట్లో ఉన్నది. రాబోయే కాలంలో కవిత గారి యొక్క రాజకీయ సంబంధించిన ఎదుగుదల ఏ విధంగా ఉంటుంది, ఎంత సస్టైనబుల్గా తన యొక్క రాజకీయాలు నడుస్తాయి అనేటువంటిది భవిష్యత్తులో తెలుస్తుంది. ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న ప్రకారం తెలంగాణ జాగృతిలో ఉండబడేటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, నేను దాదాపుగా 16-17 సంవత్సరాల నుంచి కవిత గారితో ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తిని. నేను బీఆర్ఎస్ కోసం కూడా గత ఉప ఎన్నికల నుంచి కూడా పరకాలు ఉప ఎన్నిక, మహబూబ్నగర్ ఉప ఎన్నిక, ఏదైతే ధర్మసాగర్ అంటే మన గన్పూర్ స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నిక, అనేక ఉప ఎన్నికల్లో నేను పనిచేసినటువంటి వ్యక్తిని. నేను విద్యార్థి జేఏసీలో పనిచేసినటువంటి వ్యక్తిని. డే 1 నుంచి నేను కవిత గారితో వండుకుంటూ వస్తాను. ఇప్పటికి 17 సంవత్సరాల ప్రయాణం. ఇలా కుండబద్దలు కొట్టినట్టుగా పార్టీ డిసైడ్ చేసింది కదా, పార్టీ సస్పెన్షన్ చేసిన తర్వాత నేను కవిత గారిని వద్దనుకున్నటువంటి క్షణం ఏదైనా ఉన్నట్లయితే నేను ఇమీడియట్లీ కవిత గారికి చెప్పేసి నేను బీఆర్ఎస్తో ఉంటా, నా రాజకీయ భవిష్యత్తు అక్కడనే ఉందని వెళ్తా. కానీ నేను నమ్మిన సిద్ధాంతం కోసము నా అస్తిత్వము తెలంగాణ జాగృతితో వచ్చింది. ఇలా శ్రీకాంత్ గౌడ్ అన్నట్టు బయట పోతే తెలంగాణ జాగృతి పలానా కవితక్క మనిషి అనేటువంటి ఒక బ్రాండ్ వచ్చింది. నలుగురు గుర్తిస్తున్నారు, నన్ను నలుగురు గౌరవిస్తున్నారంటే నాకు హక్కు ఇచ్చినటువంటి అవకాశాల ద్వారా. నిజమే, ఇవాళ నాకు అవకాశం రాకపోవచ్చు. పోయిన ప్రభుత్వం 10 సంవత్సరాల ప్రభుత్వంలో కూడా మాకు ప్రభుత్వంలో కొన్ని అవకాశాలు రాకపోవచ్చు. మా అధ్యక్షురాలు కూడా బాధపడేది అదే కదా. 10 ఏళ్ళు నేను ఈ పార్టీలో ఉన్నప్పుడు కూడా నేను అధికార పక్షంలో ఉండి కూడా నేను విపక్షంగా ఉన్నా. నా చుట్టూ ఉన్నటువంటి నా పిల్లలకి 4 పనులు చేసుకోలేకపోయినా, నా చుట్టూ ఉన్నట్టు 4 పిల్లలకి నేను 4 అవకాశాలు ఇవ్వలేకపోయినా అనే కదా బాధ. అంటే పార్టీలో ఆ పరిస్థితి ఉన్నది, అంతర్గత ప్రజాస్వామ్యం చచ్చిపోయే విధంగా ఉన్నది. ఏది చెప్పినా చెప్పుకునే పరిస్థితి లేదు. పూర్తిగా ఒకసారి గమనించినట్లయితే కవిత గారి పట్ల వివక్షత అనేటువంటి ఆ రోజు నుంచి కొనసాగింది. ఇలా ఒకరిద్దరిని కార్పొరేషన్ చైర్మన్ చేసుకోగలిగినాం. కానీ తెలంగాణ జాగృతి కాంట్రిబ్యూషన్ ఒకరిద్దరిని కాంట్రిబ్యూషన్ చేసినంత మాత్రం అయిపోయే కాంట్రిబ్యూషన్ కాదు మాది. 19 సంవత్సరాల మా ప్రయాణంలో బీఆర్ఎస్ పార్టీ ఒక శరీరం లాగుంటే మేము ఒక ఆత్మలాగా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ ఒక హార్డ్వేర్ లాగుంటే మేము సాఫ్ట్వేర్ లాగా పనిచేస్తాం. అట్లాంటి సంస్థ మాది. కాబట్టి మాకు ఇంకా రావాల్సినటువంటి అవకాశాలు బీఆర్ఎస్ పార్టీలో రాలే కాబట్టి మేము మొదటి నుంచి ఆమె ప్రయత్నం చేసినప్పటికీ కూడా తొక్కిపట్టే విధంగా మా పైన కుట్రలు జరిగినాయి. అందుకోసమే మాలాంటి ఉద్యమ బిడ్డల కోసం, మాలాంటి బహుజన బిడ్డల కోసం, వెనుకబడిన తరగతుల వారి కోసం వాళ్ళకు కూడా రాజకీయంగా అరగటించాలి. ఎక్కడైనా అవకాశం వస్తే వాళ్ళకి టికెట్లు కల్పించాలి, బీఫాములు ఇవ్వాలి. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులను ముందుకు తీసుకుపోవాలంటే బీఆర్ఎస్ పార్టీలో జాగృతి ఉన్నటువంటి నాయకులే ఇప్పటికీ పూర్తిగా ఉన్నారా? అందరు టచ్ లో ఉన్నారా? లేకపోతే చాలా మంది 100% దాంట్లో మమ్మల్ని విభేదించి పార్టీకి వ్యతిరేకంగా పోతున్నామనో ఇంకొక రకమైనటువంటి ప్రాపగండతోనో ఇప్పుడు పోయేటోడు ఏదో రకంగా మమ్మల్ని ఏదో చేసిపోయే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఇది కుక్క నచ్చలేదంటే ఇది పిచ్చి కుక్క అని చెప్పే విధంగా చెప్పాలి. ఇప్పుడు అట్లా కవిత గారిని నిర్వీర్యం చేసేయడంలో భాగంగానే నిన్న మొన్న కూడా ప్రెస్ మీట్లు పెట్టడము, జాగృతి పాత నాయకులను తీసుకొచ్చి పెట్టడం, మాతో 7-8 నెలల నుంచి టచ్లో లేనటువంటి నాయకులు, కనీసం మా వైపు తిరిగి చూడనటువంటి నాయకులు. మేము గతంలో ఈ కేంద్ర కార్యాలయాన్ని ఓపెనింగ్ చేసేటప్పుడు కవిత గారు ఆహ్వానం పంపి నా కానీ రానటువంటి నాయకులను ఇలా తీసుకొచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టించేసి కవిత గారికి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇప్పించినంత మాత్రాన ఏదో జరుగుతుంది అనేది లేదు. తెలంగాణ సంబంధించినటువంటి ప్రజలంతా కూడా ఉద్యమ చైతన్యం ఉన్నటువంటి బిడ్డలు, కొంత నిష్ణాత ఉన్నటువంటి బిడ్డలు, మంచి చెడు అనేటువంటి తెలుసుకునేటువంటి బిడ్డలు. ఇవాళ ఇంటి ఆడబిడ్డ వచ్చే ఇంటి ఆడబిడ్డ కంటే లోతులు తెలుస్తాయా? ఇప్పుడు నా కుటుంబ రహస్యము బయట నలుగురు మాట్లాడడం వేరు. నా కుటుంబ రహస్యం నా చెల్లె వచ్చి మాట్లాడింది అనుకోండి, నా శ్రీకాంత్ గౌడ్ వాళ్ళ చెల్లె చెప్పేది నిజమే అని చెప్పేసి జనం అనుకుంటారా? లేదు శ్రీకాంత్ గౌడ్ వాళ్ళ చెల్లె చెప్పేటువంటి అంశాలు తప్పు అని చెప్పేసి అంటారా జనం? అంటే ఇంట్లో కుటుంబంలో సభ్యురాలుగా ఉండి కేసీఆర్ గారు చిటికన వేలు పట్టుకొని ఓనమాలు నేర్చుకొని రాజకీయంగా ఉద్యమాలు నేర్చుకున్నటువంటి కవిత గారు ఎంత సూక్ష్మంగా చూస్తే, ఎన్ని గ్రహిస్తే తను మాట్లాడుతున్నారు. ఈరోజు నానా జాగ్రత్త, రామన్న జాగ్రత్త అనేటువంటి చెప్పి తండ్రి కోసం ఒక భావోద్వేగమైనటువంటి తపన ఆరాటం నిలబడుతున్నారు. ఇలా సిబిఐ కేసు సంబంధించింది కేసీఆర్ గారి పైన ఎదుర్కొండే విధంగా, ఆయనకి ఈ వయసులో అవినీతి మరకలు వచ్చే విధంగా చేసిన వాళ్ళు ఎవరండి?
ఇలా హరీష్ రావు కదా, సంతోష్ రావు కదా. ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది కేసీఆర్ గారు కళ్ళలు కన్నటువంటి ప్రాజెక్టు. కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టు రూపకల్పన చేసేటప్పుడు తమిడేటి దగ్గర నీటి లభ్యత లేదు, అక్కడ పర్యావరణ అనుమతులు వచ్చే విధంగా లేదు, బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి, దట్టమైన అరణ్యం ఉంది, అక్కడ దాన్ని చేసి మనం తీసుకొచ్చే పరిస్థితి లేదు. రెండో తమిడేటి దగ్గర ఉండబడే నీటి నిల్వల సామర్థ్యం ఎంత, 165 టీఎంసీలు, 164 టీఎంసీలు మాత్రమే లభ్యత ఉంది. దాంట్లో నుంచి మహారాష్ట్రకు మళ్ళీ 24-23% వాటా పోతా ఉన్నది. పోయినప్పుడు మనకు వచ్చే నీటి లభ్యత తక్కువ కదా, కాబట్టి దాన్ని ప్లేస్ మార్చి మేడిగడ్డ తీసుకొచ్చి వ్యాప్కోస్ లాంటి సంస్థల యొక్క నివేదిక, ఎన్డీఎస్ఏ లాంటి వాళ్ళ సంస్థల యొక్క నివేదికలు, సిడబ్ల్యూసీఏ సంబంధించిన అనుమతులు, ఈ వివిధ సంబంధించినటువంటి ఏరియల్ సంబంధించినటువంటి సర్వేలు, ఏరియల్ సర్వేల తర్వాత నిష్ణతతో కూడుకున్నటువంటి ఇంజనీర్ల బృందంతో చేసినటువంటి సర్వేల ఆధారంగా మేడిగడ్డకు షిఫ్ట్ చేసినాం. ఆయన కళ్ళలుగన్న ప్రాజెక్టు నిర్మాణం కోసం వనరులను సమకూర్చిండు. వనరులను సమకూర్చి వివిధ రూపాల్లో ఆ వనరులను సమీకరణ అనేటువంటి చేసిన తర్వాత ఆ వనరులు విభజించబడి వివిధ సంస్థలకు ఇచ్చిన తర్వాత ఎగ్జిక్యూషన్ అంతా ఎవరిది, అప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారిది. మరి ముఖ్యమంత్రిగా తను నిర్ణయం తీసుకుంటారు, పాలసీ మేకింగ్ డిసిజన్ తీసుకుంటారు అంతవరకే. కానీ ఎగ్జిక్యూషన్ అంతా ఎవరిది, ఈ శాఖకు ప్రత్యేకంగా నియమించబడినటువంటి మంత్రిగా నువ్వు నీ ఎగ్జిక్యూషన్లో సంతోష్ రావు సంబంధించినటువంటి కన్సర్న్లలో ఎవరైతే ఇలాంటి సంస్థలు కావచ్చు, మెగా కృష్ణారెడ్డి లాంటి సంస్థలకు ఇలా మీరు కాంట్రాక్టుల పైపిల్లు, ఆ కాంట్రాక్టర్లో అవినీతి జరగడం మూలాన ప్రతి ఫైలు వీళ్ళు తెలివిగా ఏం చేసేళ్ళు, కేసీఆర్ గారిని ఇరికించడంలో భాగంగా ప్రతి ఫైల్ను కూడా చిన్న పెద్ద ఎగ్జిక్యూషన్ ప్రతి ఫైల్ కూడా అన్ని ముఖ్యమంత్రి పేచీకి పంపేది, ముఖ్యమంత్రి గారి సంతకాలు ఉండే విధంగా చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అట్లా కేసీఆర్ గారిని కార్నర్ చేస్తూ ఈ యొక్క దీంట్లో అవినీతి మచ్చలు అంటే విధంగా చేసినటువంటి వ్యక్తి ఎవరు, ఇలా హరీష్ రావు గారు కదా. ఇలా నేను అడుగుతున్నా, నిజంగా అవినీతి జరగలేదు అనుకుందాం, మేము కూడా ప్రొటెక్ట్ చేయడం కోసం ముఖ్యంగా తెలంగాణ జాగృతి మేము పెట్టుకున్న ఎజెండానే కేసీఆర్ గారిని కాపాడుకోవడం. కేసీఆర్ గారి పైన ఈ వయసులో వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు చేసినటువంటి వ్యక్తుల కుట్రల్లో పటాపంచలు చేస్తూ సార్ను కాపాడుకోవడం మా యొక్క ఎజెండాగా పెట్టుకున్నాం మేము ఈ రోజున. సరే పార్టీలో మేము ఉన్నామా లేమా, బయట నుంచి ఏం చేస్తామా, ఎట్లా కాపాడుకుంటామా, సరే మా రూపాలు మాకున్నాయి, మా వ్యూహాలు మాకున్నాయి, కవిత గారి చెందినటువంటి వ్యూహాల నేపథ్యంలో మేము వెళ్తాం. కానీ ఇవాళ నేను అడుగుతున్నా, అవినీతి జరగలేదనంటే ఈఎన్సీ ఇంజనీర్లు, సామాన్య ఉద్యోగులు, సామాన్య ఇంజనీర్లు మురళీధర్ రావు దగ్గర 1,000 కోట్ల రూపాయలు ఎట్లా దొరుకుతాయండి? ఈరోజు నూనె శ్రీధర్ దగ్గర 1,000 కోట్ల రూపాయలు ఎట్లా దొరుకుతాయండి? మరి దీనికి ఎవరు కారణం? అట్లాంటి వ్యక్తులు ఇన్ని 1,000 కోట్లు ఎట్లా సంపాదించిళ్ళు? దానికి సమాధానం చెప్పాలిగా. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము ఇక్కడ ఉండబడేటువంటి దర్యాప్తు సంస్థలతోని కాకుండా, దర్యాప్తు సంస్థలు చేస్తే కాంగ్రెస్ ఏడబాదనం ఏదో కేసీఆర్ లాంటి పెద్ద మనిషిని ఇరికిస్తే ఇంకోటి చేస్తే భయపడి మళ్ళీ కేసీఆర్ గారికి ఊతం ఇచ్చినట్టు అవుతుంది, మళ్ళీ ఆయన పైన కేసులు పెడతా అని చెప్పేసి భయపడి వాళ్ళు దీన్ని తీసుకుపోయి వ్యూహాత్మకంగా బీజేపీ కోర్టులు వేసేసి సిబిఐకి పేపేలు. 2022 వరకు సిబిఐ ఈ రాష్ట్రానికి రాకుండా అనేక రకాలైన చట్టాలు ఉండడంతో రాలేకపోయారు. ఈరోజు దాన్ని కూడా మాడిఫికేషన్ చేసేసి ఆ జీవోని తీసేసి సిబిఐకి వెల్కమ్ పరుస్తూ తెలంగాణ రాష్ట్రం వీళ్ళ జీవోని విడుదలేసింది. రేపు ఏమైతుంది, సెక్షన్ 5 ప్రకారం నోటిఫికేషన్ రిలీజ్ చేసేసి వీళ్ళపైన విచారణ చేపడతారు. ఇవాళ మాకున్న ఇన్ఫర్మేషన్ పీసీ ఘోష్ కమిషన్ 1 మ్యాన్ కమిషన్ ఏదైతుందో ఈ 1 మ్యాన్ కమిషన్ 650 పేజీల రిపోర్ట్ ఇచ్చిందండి. ఈ రిపోర్ట్లో ఉండబడేటువంటి అన్నింటినీ క్షుణ్ణంగా చూస్తే హరీష్ రావు గారు కమిషన్ ముందు పోయి అంతా కేసీఆరే, సర్వంతర్యామి కేసీఆరే అని చెప్పిన పరిస్థితి కనపడతా ఉంది. ఇంకొక అంశం కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నా, ఆ రోజు అధికార పార్టీలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరరావు అనేటువంటి ఒక బిరుదు వస్తే నేనే అనేటువంటి పరిస్థితుల్లో ఇలా క్రెడిట్ తీసుకున్నటువంటి హరీష్ రావు గారు ఈ రోజు అవినీతి మరకలు అంటగానే అంతా కేసీఆర్ అని చెప్పేసి నీ వేళ్ళు కేసీఆర్ను చూపెడుతుంటే ఇలా తెలంగాణ సమాజం అంత విస్తుపోయి లేదు, అంత మెదడులో అది లేకుండా లేరు. వాళ్ళంతా కూడా ప్రతి వాళ్ళు కూడా ఒక మంచి మేధస్సును కలిగి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆలోచిస్తారు, అది నిజమా తను చెప్పేటటువంటి కవిత గారు చెప్పేటువంటి అంటే ఇట్లాంటి కుట్రలు జరుగుతున్నాయి. బయటికి నువ్వు బలమైన నాయకునికి ప్రొజెక్ట్ కావచ్చు, కానీ బలహీనమైనటువంటి పనులు చాలా చేసినావు తెరవేన కానీ అంటున్నాం, వాటిని ఆధారాలతో సహా నిరూపిస్తున్నాం. ఇక ఇంతకంటే ఇంక నేనేం చెప్పగలుగుతాను చెప్పండి? ఇన్ని కుట్రలు జరుగుతున్నాయి కవిత గారి వెనుక. నిజం నిష్ఠూరం లాంటిదని అన్నట్టుగా భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని చెప్పేసి ఒకప్పుడు సైంటిస్ట్ చెప్తే వాడిని పిచ్చోన్ లాగా చూసేది ఇదేంద్ర బాబు అని చెప్పేసి. అట్లా నిజాలు చెప్పినప్పుడు ఆ నిజాలు కటువుగానే ఉంటాయి. కటువుగా ఉన్నటువంటి నిజాలు ప్రత్యర్థులు వాటిని విష ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒక పెయిడ్ సోషల్ మీడియాను కూడా క్రియేట్ చేసేసి కవిత గారి పైన అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నేను అడుగుతున్నా ఇలా మీ సమక్షంలో, కేటీఆర్ గారి పైన ఈ ఫార్మాకు సంబంధించిన కేసు ఉంటుంది, కవిత గారి పైన లిక్కర్ కేసు ఉంటుంది, కేసీఆర్ గారి పైన ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ వేసినటువంటి కాళేశ్వరం కేసు ఉంటుంది. మరి హరీష్ రావు పైన 0, సంతోష్ రావు పైన 0.
అంటే వీళ్ళు పునీతులా, వీళ్ళు ఏ పాపాలు చేయలేదా, ఏ పుణ్యాలు చేసలేదా, ఏం చేయలేదా? ఇలా టానిక్ లాంటి లిక్కర్ కంపెనీల పైన కూడా గతంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా ఇది విదేశీ మద్యం అమ్మకాలకు తీసుకొచ్చిళ్ళు. కనీసం అనుమతి లేని విదేశీ మద్యం అమ్ముతున్నారు, మద్యం అమ్మకాల కంటే ఎక్కువగా వీళ్ళు వాటిని అమ్ముతున్నారు అని చెప్పేసి, దీంట్లో అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి టానిక్ మీద పతాక శీర్షికల కథనాలు రాశారు. ఏమైనా ఇయ్యాలా? ఎందుకు మీరు వాటిని అది చేసుకున్నారు? అంటే వీటిని కూడా కాంగ్రెస్ తో లోపాయకర ఒప్పందంలో భాగంగా సంతోష్ కుమార్ వీటన్నిటిని కూడా క్లోజ్ చేసుకున్నాడు. ఈ రోజు నేను అడుగుతున్నా, హరీష్ రావు గారికి సంబంధించినటువంటి పాల వ్యాపారం ఏదైతుందో, ఈ పాల వ్యాపారం పైన సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క పిఆర్ఓ ఉన్నటువంటి వారు ట్వీట్ చేసి దాన్ని పతాక శీర్షికలు చూపెట్టిల్లు. 2-3 రోజులు కథనాలు వచ్చినాయి. తదనంతరం ఆ పాలకు సంబంధించినటువంటి న్యూస్ ఉండదు, కేసు ఉండదు. మరి నీకు లోపాయకర ఒప్పందాలు కాంగ్రెస్ తో లేవని ఎట్లా అంటావు? ఇలా నేను అడుగుతున్నా. కవిత గారు జైల్లో ఉన్నప్పుడు మా సంబంధించిన రామన్న కూడా అక్కడనే ఉన్నాడు, మా కవిత గారికి సంబంధించినటువంటి భర్త అనిల్ రావు బావ గారు కూడా అక్కడనే ఉన్నారు. వాళ్ళందరూ అక్కడ ఉండగా కూడా హరీష్ రావు గారు కూడా అక్కడనే ఉన్నారు. వారు ఉండగానే మా నాన్నకు బాగాలేదని చెప్పేసి ఆగమేఘాల మీద ఉరుకొచ్చిండు. ఎందుకోసం వచ్చిండు అని అంటే, ఆ ఫ్లైట్ లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇద్దరు కలిసి ఒకటే ఫ్లైట్ లో ప్రయాణం చేసిండు అనేటువంటిది కవిత గారు మొన్న ఆరోపణ చేశారు. నిజం కాదా ఇది? మొన్నటి జరిగినట్టు అసెంబ్లీ సమావేశంలో కూడా, అసెంబ్లీ లాబీలో కూడా మీరు ఇద్దరు హాఫ్ అన్ అవర్ దాకా కలిసి మాట్లాడుకున్న మాట కూడా వాస్తవమే కదా. ఎందుకు మీరు దాస్తే దాగేటివి కావి, ఏ రోజుకైనా బయటపడేటువంటి ఈ రోజు నువ్వు దాసినంత మాత్రం దాగి కావు. నేను ఇవాళ అడుగుతున్నా, కేసీఆర్ గారిని ఎవరు కాపాడుకుంటారండి? ఖమ్మం సంబంధించినటువంటి జైల్లో తెలంగాణ ఉద్యమం పతాక శీర్షికలో నడుస్తున్నప్పుడు తనను తీసుకుపోయి ఖమ్మం సెంట్రల్ జైల్లో పెట్టి అక్కడ హాస్పిటల్లో పెడితే, ఆ హాస్పిటల్లోకి వెళ్ళి మంచిల గ్లాస్ ఇచ్చింది ఎవరు? ఈ హరీష్ రావు ఇచ్చిండు. ఎందుకు? తెలంగాణ ఉద్యమం నిర్వీర్యం కావాలని. ఆ రోజు అక్కడ మంచిల గ్లాస్ సంబంధించిన ఫోటో ఒకటి రిలీజ్ కాగానే ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ అన్ని కూడా బగ్గుమన్నాయి. కేసీఆర్, నువ్వు తెలంగాణ, మీరు మంచినీళ్లు కాదు నువ్వు తాగాల్సింది, పండ్ల రసం కాదు నువ్వు తాగాల్సింది, తెలంగాణ ప్రజల నెత్తురు తాగాలి కేసీఆర్ అని చెప్పేసి ప్లకార్డులు పట్టుకొని కేసీఆర్ దిష్టి బొమ్మలు దగ్ధం చేసేళ్ళు. దీన్ని వేరొక కుట్ర చేసింది ఎవరు? ఆ రోజున కూడా చేసినటువంటి వ్యక్తి నువ్వే. నువ్వు ఇట్లాంటి కుట్రలు చేసినావు. వీటిని అంటే బయట పెట్టలేకపోయాళ్ళు. ఎందుకన్నట్టు నువ్వు ట్రబుల్ షూటర్ అని చెప్పేసి నీకు పేరు ఉంది కదా. ఈ ట్రబుల్ షూటర్ అని చెప్పేసి పేరు ఉంది కాబట్టి ఈ ఆపద వస్తే హరీష్ రావు వస్తాడు, ఆపద వస్తే ఇది వస్తుంది అనేటువంటి ఒక పేరు నీకున్నది. ఇట్లాంటి బలమైన వ్యక్తిని ఆరోపణలు చేస్తే ఆరోపణలాగా ఉంటాయి. ఎప్పుడు అయితే కవిత గారి లాంటి నాయకత్వానికి కూడా అస్తిత్వ భంగం కలుగుతున్నదో, వారిని సొంత కుమార్తెను కూడా నానకు గెలవకుండా మీరు ఒక పద్మవ్యూహాన్ని నల్లిలో ఆమె పైన కుట్రలు చేసేసి, తెర వెనుక కుట్రలు చేసేసి, బీజేపీతోని కూడా లోపాయకర ఒప్పందాల్లో భాగంగా మీరు ఆమె జైలుకు పంపించిల్లో. అందులో ఇవన్నీ కూడా తను జైల్లో ఉండి ప్రతిదీ కూడా హోంవర్క్ చేసేళ్ళు. ఆ హోంవర్క్ చేసినప్పుడు ప్రతిదీ కూడా వారి యొక్క మేధస్సుకు తగ్గినట్టు ప్రతి అంశాలను సూక్ష్మంగా పరిశీలించి చెప్తున్నారు. కవిత గారు ఎప్పుడు ఒకరి మీద గుడ్డగాల్చి మీద వేరు. మొదటి నుంచి తను క్లీన్ పాలిటిక్స్ చేస్తారు. కేసీఆర్ గారు లాగానే స్ట్రేట్ ఫార్వర్డ్ మాట్లాడతారు. మనసులో ఒకటి పెట్టుకొని ముసుగులో గుద్దులు అట్లా అనేటివి ఉండవు. అందులో భాగంగా మాట్లాడుతున్నది కాబట్టి నిజం కటువుగా ఉంటది, దాన్ని తీసుకోలేరు. అబద్ధం వినసొంపుగా ఉంటది. కాబట్టి అది నడుస్తూ ఉంది తెలంగాణలో ప్రస్తుతం. సరే, దాన్ని ఏ మేరకు మేము ప్రజలలో తీసుకుపోతాం ఖచ్చితంగా. తర్వాత భవిష్యత్తు కార్యాచరణ అటెండ్ కూడా కవిత గారు ప్రకటిస్తారు. ముఖ్యంగా కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఇదంతా మాట్లాడిపిస్తున్నాడు. దీనికి అంతా స్కెచ్ అంతా రేవంత్ రెడ్డి చేసిండు. రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా కవిత వింటుందంటూ కూడా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. ఇది ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి నిజంగా మా వెనుక ఉన్నాడు అని అనుకుంటే, సోదరా, మేము బీసీ ఉద్యమం ఎవరికి యాంటీగా చేసినాము? కాంగ్రెస్ గవర్నమెంట్గా యాంటీగా చేసినాం. మేము ఈ 3 నెలల కాలంలో మేము చేసిన కార్యక్రమాలని బీసీ సంబంధించినటువంటి ఉద్యమాలతో పాటు అదరగా మేము చేసిన కార్యక్రమాలు ఈ 3 నెలల్లో ఎన్ని ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీ చేసిన కార్యక్రమాలు ఎన్ని ఉన్నాయి, ఒకసారి పరిశీలన చేస్తే మేము ఎవరికి మద్దతుగా ఉన్నాం, ఎవరికి వ్యతిరేకంగా ఉన్నాం అంటే మీకు అర్థమవుతుంది ఒకటి. అంతేకాకుండా ఈ ఒక్క అంశాలే కాకుండా మేము అనేక అంశాలను ప్రస్తావించుకుంటూ కాంగ్రెస్ పైన ఒత్తిడి చేసుకుంటాం మొదలుపెట్టాం. ఈవెన్ కులగన్న కావచ్చు, బీసీ డెడికేషన్ కమిషన్ కావచ్చు, బీసీలకు సంబంధించిన హక్కులే కావచ్చు, లేకపోతే స్కూటీల పిల్లలకి ఇవ్వాలనే కావచ్చు, ఆడపిల్లలకు మహిళలకు ఇవ్వాల్సిన 2500 పెన్షన్ ఇవ్వాలనే పోస్ట్ కార్డు ఉద్యమాలే కావచ్చు, సోనియా గాంధీ గారికి ఉత్తరాలు రాయడం కావచ్చు, రాహుల్ గాంధీ గారికి అక్కడ ప్రెస్ మీట్ ఢిల్లీలో నిర్వహించే ఢిల్లీ కార్యక్రమం బీసీలను తీసుకువెళ్ళి అక్కడ పత్రికా సమావేశం నిర్వహించడం కావచ్చు, అనేక పోరాట రూపాలు జాగృతి తరఫున కాంగ్రెస్ కి వ్యతిరేకంగా మేము తీసుకున్నాం. నవయుగ లాంటి, మీకు ఈ సందర్భంగా చెప్పి, నవయుగ లాంటి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించిన దాన్ని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళను డబ్బులు డిమాండ్ చేసినటువంటి దాంట్లో ఇద్దరి మధ్య
మధ్యన పోసక సంతోష్ రావు గారు చేస్తే సంతోష్ రావు గారు చేసినటువంటి ఆ సెటిల్మెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేసి ఆయనను అరెస్ట్ చేసేటువంటి ప్రక్రియ దాకా పోయింది ఒక దశలో, అది ఇంటర్నల్ గా. దానికి సంబంధించిన సెటిల్మెంట్ చేయడానికి కర్ణాటక నుంచి డికే శివకుమార్ గారు వస్తారు. వచ్చి దాన్ని సెటిల్మెంట్ చేసేసి ఆ కేసు సంతోష్ రావు గారి మీద లేకుండా ఇస్తారు. ఇవాళ ఎవరితో నట్టగాగుతున్నారు? ఇవాళ రహస్యంగా ఏదైతే ఫామ్ హౌస్ లో కేసీఆర్ సగం ఇడ్లీ తిన్నడా, పూర్తి ఇడ్లీ తిన్నడా, కేసీఆర్ గారు ఏం చేస్తూ ఉన్నారు అనేటువంటి సమాచారం కూడా బయటకు పోతుందని చెప్పేసి కవిత గారు చెప్తున్నారు. సొంత బిడ్డ కంటే సర్టిఫికెట్ ఇంకేంటదండి నేను అనేది. అంటే అందుకే నేనేమంటున్నా, రామన్న కావచ్చు, ఇక ఇప్పుడు కవిత గారి పైన ఇద్దరు అన్నా చెల్లెలను విడదీసేటువంటి కుట్ర జరిగింది. అందులో భాగంగా ఇలా రామన్న కూడా వారి యొక్క కబందాస్తాల్లో చిక్కుకొని వారికి సపోర్ట్ చేస్తూ కనీసం చెల్లెను పట్టించుకునే పరిస్థితి ఏర్పడ్డది. సరే, అయినా కానీ మాకు బాధ లేదని క్లియర్ చెప్పింది. అన్న నువ్వు జాగ్రత్త అని చెప్పింది. ఒక చెల్లెగా, తోడబుట్టే చెల్లెగా, రక్తం పంచుకున్న చెల్లెగా అన్న క్షేమాన్ని కోరుకుంటది. ఆడపిల్ల ఏం కోరుకుంటుందండి? అన్న క్షేమము, నాన్న క్షేమము, అమ్మ క్షేమం కోరుకుంటది ఆడపిల్ల. అంతకంటే గొప్పగా ఆడపిల్ల కోరుకుంటేది ఏముండదు. అందరికి బిడ్డలు ఉన్నారు. మన పిల్లలు ఏం చూస్తారు? తండ్రి మీద ప్రేమ ఏ విధంగా ఉంటుంది వాళ్ళకు? ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇక్కడ రాజకీయ పరమైనటువంటి విభేదాలు, ఆస్తి తగాదాలు ఏమీ లేవు. కేవలం ఈ యొక్క రాజకీయ క్రీడలో గతంలో ఎన్టీ రామారావు గారి పీరియడ్లో ఎన్టీ రామారావు గారికి ఎట్లాంటి వెన్నుపోటు అయితే పొడవడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు వెనకాడలేదో అట్లాంటి వెన్నుపోటు పొడవడానికి ఈ రోజు హరీష్ రావు గారు సిద్ధమై ఉన్నారు. దీన్ని గ్రహించకుండా ఉన్నటువంటి వ్యక్తి మన రామన్న గారు. ఆయన పోతే మొత్తం పార్టీ అంతా ఆగమైపోద్దేమో, ఆయనతోనే పోద్దేమో అనేటువంటి పరిస్థితులు ఉన్నారు. నేను అయ్యాలంటున్నా, రామన్న నువ్వు అక్క ఒకటైతే సార్ను ముందు పెట్టుకుని పోతే బ్రహ్మాండంగా ఉంటుంది పార్టీ ఎటు పోదు. రామన్న ఆధైర్యపడొద్దు, దయచేసి నిజాలు ఇప్పటికైనా గ్రహించండి అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తాను రామన్న కూడా. చూడొచ్చు, అంటే పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కవిత ఎవరైతే ఉన్నారో కవితకి సంబంధించి ఏ పార్టీకి వెళ్ళట్లేదు, మేము భవిష్యత్తు కార్యాచరణ అయితే ఇచ్చేసుకుంటున్నామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి జాగృత నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. చూస్తూనే ఉండండి మహానగర్. నేను మీ జర్నలిస్ట్.